ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలం యొక్క 10వ దినపు ధ్యానములోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మనము ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము గాడ్ ద ప్రొవైడర్ లేదా గాడ్ ప్రొవైడ్స్. దేవుడు అనుగ్రహించువాడు లేదా సమకూర్చువాడు అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తము సమకూర్చు దేవుడు నీవు, అనుగ్రహించు దేవుడు నీవు. ఈ మండల కాల ధ్యానంలో ఈ వాక్యం ద్వారా వాక్యం వినుచున్న బిడ్డలందరికీ సమస్తమైన ఆశీస్సులు, దీవెనలు నీవు అనుగ్రహించుమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మనకెన్నో అవసరాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు కావచ్చు, వ్యక్తిగత అవసరాలు కావచ్చు. ఈరోజు మనతో ఏమీ లేకపోవచ్చు, కానీ అనేకమైన అవసరాల గుండా మనం వెళుతూ ఉండవచ్చు. అయితే దేవుడు ఆయన వాక్యం మనకు అందించేటువంటి గొప్ప ఆదరణకరమైన విషయం ఏంటంటే, మనకు కావలసినవన్నీ, కోరుకున్నవన్నీ అనుగ్రహించే దేవుడు మన దేవుడు. థామస్ ఎకంపస్ అనేటువంటి భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేయుచున్నాడు. మాకు కావలసిన సమస్తము, మేము కోరుకొను సమస్తము నీ యందు కలవు. శ్రీమంతుడవైన దేవ, నీ పరలోక ధననిధి నుండి మాకు కావలసిన కోరుకొను దీవెనలు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన అవసరాలన్నీ దేవుడు తన మహిమలో తీర్చగలిగినటువంటి దేవుడు. మన కోరికలన్నీ తీర్చే దేవుడు అని వ్రాయబడలేదు. మన అవసరాలన్నీ తీర్చగల దేవుడు. అనేక సార్లు మనకు అవసరం లేని విషయాలు కోరుకుని బాధపడుతూ ఉండవచ్చు. అది మనకు అవసరమా లేదా అని మనకంటే ఎక్కువగా దేవునికి స్పష్టంగా అర్థమై ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు సమస్తము సమకూర్చే దేవుడు. అబ్రహాము జీవితంలో నీ ఏకైక కుమారుని బలిగా అర్పించమన్నటువంటి సందర్భంలో కుమారుడు త్రోవలు అడుగుతున్నాడు. నాయన, కట్టెలున్నాయి, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అనగా అబ్రహాము చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జెహోవా జాయిరా, యెహోవా చూచుకుంటాడు, యెహోవా ఈరే అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో అన్నీ ఒకేసారి దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు నందు మహిమలో మన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ట్రస్ట్ గాడ్ టు మీట్ ఎవ్రీ నీడ్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్. ప్రతి అవసరము తీర్చగల దేవుడు అని మనము నమ్మాలి. ఆధ్యాత్మికమైన అవసరాలైనా, భౌతికమైన అవసరాలైనా ప్రతి అవసరము తీర్చగల దేవుడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము జీవితంలో అదే జరిగింది. నాయన, బలి అర్పించే గొర్రెపిల్ల నీవే అని తండ్రి తన కుమారునికి చెప్పలేడు. అందుకే ఏమంటున్నాడంటే, దేవుని నమ్మినాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకుంటాడు బిడ్డ. అక్కడికి వెళ్ళగానే దేవుడు బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఇదిగో రెడీమేడ్గా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించినాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని వాక్యం అందు వ్రాయబడి ఉంది. తాను ఎక్కడికి వెళ్ళవలెనో, అబ్రహామా, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళును, అక్కడ నిన్ను గొప్ప చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పగా, ఆయన ఎక్కడికి వెళ్ళవలసి ఉండెనో ఆ స్థలము ఎరుగకయే తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు. అక్కడ ఏమేమి అవసరమై ఉన్నవో దేవుడు సమస్తం అనుగ్రహిస్తాడని నమ్మి అబ్రహాము ప్రయాణాన్ని ప్రారంభించినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం అనేకమైన విషయాల్లో బాధపడుతూ ఉంటాం. అబ్రహాము దేవుని నమ్మినాడు. ఫెయిత్
అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము, ట్రస్టింగ్ గాడ్ ఈవెన్ ఇన్ అన్సర్టనిటీ. మన జీవితంలో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు విషయంలో మనం గమనిస్తాం. ఆయన జీవితంలో బాల్యం నుండి అనేకమైన కష్టాలు, బాధలు, అన్సర్టనిటీ, ఇబ్బందులు, ప్రమాదము సంభవించినప్పటికీ యోసేపును దేవుడు బలపరిచినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెనని వాక్యమందు రాయబడి ఉన్నది. 5,000 మందికి ఆహారం అందించాలన్నప్పుడు శిష్యులు భయపడ్డారు. వీరందరికీ భోజనము సిద్ధపరచడానికి 200 దేనారాలు ఎక్కడి నుండి తీసుకొని రావాలని ప్రభువుకు చెప్తా ఉన్నారు. ఆ రోజుల్లో ఒక సగటు మనిషి ఒక దినము కూలి 1 దేనారము మాత్రమే. 200 దేనారములకు పైగా అనగా 200 దినముల యొక్క ఒక మనిషి సగటు జీతము అంతమందికి భోజనము ఖర్చు. అయితే మీ దగ్గర పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగినప్పుడు, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నారు. వాటిని తీసుకొని రాగా ప్రభు వాటిని ఆశీర్వదించి ప్రార్థించగా 5,000 మంది పురుషులు తినగా మిగిలిన గంపలు 12 ఎత్తిరి అని వాక్యమందు వ్రాయబడి ఉన్నది. దేవుడు సమస్తము సమకూర్చువాడు, సమస్తము అనుగ్రహించేవాడు. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ప్రొవైడర్. యెహోవా జైరా, యెహోవా చూసుకుంటాడు. నీ జీవితంలో నీ బిడ్డ వివాహం కానీ, నీ కుమారుని వివాహం కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అవసరాలు కానీ, ఆధ్యాత్మిక అవసరాలు కానీ, భౌతిక అవసరాలు కానీ, ఏ రకమైన అవసరాలున్నా దేవుడు వాటన్నిటినీ తీర్చగలడు అనే వాక్యము ద్వారా మనం బోధింపబడుతున్నాం. ఫిలిప్పీ 4:19 మళ్ళీ చదువుతూ ఉన్నారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం అనగా ఏ రకమైన అవసరమైనా, అది భౌతిక పరమైనదైనా ఆధ్యాత్మిక పరమైనదైనా దేవుడు తీర్చగల సమర్థుడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తొందరపడకండి, భయపడకండి, బాధపడకండి. మన కోరికలన్నీ తీరుస్తాడో లేదో దేవుడు, కానీ తప్పకుండా ఆయన బిడ్డల ప్రతి అవసరము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు తీరుస్తాడని ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. బైబిల్ గ్రంథంలో అందరూ కూడా, దేవుని బిడ్డలందరూ దేవుని కృప మీద ఆధారపడ్డారు, దేవుని శక్తి మీద ఆధారపడ్డారు. దేవుడు సమస్తము సమకూర్చువాడని గ్రహించి జీవనయాత్రలో ముందుకు సాగినారు. అదే మన విశ్వాసం అంటే ట్రస్టింగ్ గాడ్ ఈవెన్ ఇన్ అన్సర్టనిటీ. అననుకూల పరిస్థితులున్నా, ఇబ్బందికరమైన పరిస్థితులున్నా దేవుని నమ్మాల్సిందే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని ప్రియమైన బిడ్డలారా, నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మిన ఎడల దేవుని మహిమ నీకు కనబడుతుంది. ఇశ్రాయేలు జీవితంలో 40 సంవత్సరాలు సమస్తము సమకూర్చిన దేవుడు ఆయన. 40 సంవత్సరాలు 6 లక్షల మంది పురుషులు, కాల్బలము, స్త్రీలు, పిల్లలు, పశు సంపద, వాటన్నిటిని 40 సంవత్సరాలు. తాగడానికి నీళ్ళు లేవు, బండ ఉంది. అయితే దేవుడు బండ నుండి కూడా నీరు అనుగ్రహించే సమర్థుడని వారికి బయలుపరచబడింది. మారా అనే చోట్లో నీళ్లున్నాయి, చేదు జలములున్నాయి. అయితే చేదు పరిస్థితుల్ని జలములను మధురమైన జలములుగా దేవుడు మార్చినాడు. మన జీవితంలో చేదు పరిస్థితులు, చేదు అనుభవాలుంటే మధురమైన అనుభవాలుగా మారుస్తాడు. భూమి నుంచి ఆహారం మాత్రమే కాదు, ఆకాశం నుండి కూడా ఆహారము, మన్నాను అనుగ్రహించిన దేవుడని వారికి దేవుడు బయలుపరిచినాడు. కాగా తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు ఆయన మీ ప్రతి అవసరం తీరుస్తాడు.
నమ్మి విశ్వాసం ఉంచి ఆయన కృపలో జీవించుటకు ప్రభు తన కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు సమస్తం అనుగ్రహించు దేవుడు, నీ మీద ఆధారపడి జీవించుటకు నీ కృప దయచేయమని, వాక్యం విన బిడ్డలందరి జీవితాల్లో ఏ రకమైన అవసరమున్నా, అది భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా, వారి అవసరాలను తీర్చి దీవించి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.